అన్నా, లాయర్ అంటే ఎవరు, అడ్వకేట్ అంటే ఎవరు? నీకే కాదురా, ఈ విషయం చాలామందికి తెలియదు. లాయర్కి అడ్వకేట్కి తేడా. నల్లకోటు వేసుకున్న ప్రతి వారు కోర్టులో కేసులు వాదించలేరు. కానీ మనం లాయర్ అని, అడ్వకేట్ అని అంటుంటాం. ఈ రెండు పదాలు ఒకటి కాదు. ఈ రెండింటికి మధ్య అధికార వ్యత్యాసం ఉంది. లాయర్లందరూ అడ్వకేట్ కాలేరు, కానీ అడ్వకేట్లందరూ లాయర్లు అవుతారు. గుర్తింపు పొందిన లా కాలేజీలో 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ల లా కోర్సు పూర్తి చేసి న్యాయశాస్త్ర పట్టా తీసుకున్నవారు లాయర్లు. వీళ్ళ దగ్గర చట్టానికి సంబంధించిన పూర్తి నాలెడ్జితో చట్టపరమైన సలహాలు ఇవ్వగలరు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీ చేస్తారు అంతే. కోర్టులో వాదించే హక్కు ఉండదు. అడ్వకేట్ లాయర్ కంటే కోర్టులో అధికారికంగా వాదించే లైసెన్స్ ఉన్నవాడు. ఆ అధికారం ఎలా వస్తుందంటే, లా డిగ్రీ అయ్యాక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో పాస్ అవ్వాలి. అప్పుడు బార్ కౌన్సిల్లో పేరు రిజిస్టర్ అవుతుంది. అప్పుడు దేశంలోని కోర్టుల్లో ప్రాక్టీసు చేయడానికి లైసెన్సు ఇస్తారు. ఆ లైసెన్స్ పొందిన వారు మాత్రమే అడ్వకేట్ అంటారు. లాయర్కి అడ్వకేట్కి తేడా ఇప్పుడు అర్థమైందా?